నమస్తే ఖాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. $18 కోట్లతో నిర్మిస్తున్న మైనారిటీల రెసిడెన్షియల్ స్కూల్ పనులను పర్యవేక్షించిన శాసనసభ్యుడు చాంద్ భాషా. వైసీపీ రౌడీయిజం చెలాయిస్తే రాష్ట్రం నుండి ప్రజలు తరిమి కొడతారు. జనసేన నాయకుల హెచ్చరిక. చంద్రబాబు విధానాలతో విసిగి వైసీపీలో చేరుతున్న యువత. 33వ వార్డు యువత వైసీపీలో చేరిక ఘనంగా స్వాగతించిన సిద్ధారెడ్డి. కదిరిలో మైనార్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలను $18 కోట్ల రూపాయలతో మంజూరు చేసిందని, పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని శాసనసభ్యుడు అత్తార్ చాంద్ భాషా అన్నారు. ముత్యాల చెరువు సమీపాన నిర్మిస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను చాంద్ భాషా ఈరోజు పరిశీలించారు. అనంతపురం జిల్లాలో తొలిసారిగా మైనార్టీల రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు కాబోతోందని, దీని కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు $18 కోట్ల రూపాయలు విడుదల చేశారని చాంద్ భాషా అన్నారు. ముఖ్యమంత్రి మైనార్టీ పక్షపాతి అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుని ప్రయోజనం పొందాయే తప్ప వారి కోసం చేసింది శూన్యమని అన్నారు. మైనార్టీల పిల్లలను బాగా చదివించి ముందుకు తీసుకుని రావడం ద్వారా వారిలో అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన చంద్రబాబు వారి చదువుల కోసం ఎన్నో ఏర్పాట్లు చేశారని వివరించారు. మైనార్టీలకు ఇంత చేసిన చంద్రబాబును మైనార్టీలు ఎన్నటికీ మర్చిపోరని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు అండగా నిలిచి మళ్లీ గెలిపిస్తారని ఆయన అన్నారు. సార్ మీరు ఇటు ఊరుకోండి. ఎంత పెద్ద పిల్లర్లు ఫ్లైఓవర్ బంధాలు 360 పోయినామా లోపలికి డెప్త్ సార్ పైన ఇంకోటి చెప్పలేదా? అవుతానంటే ఇక్కడ వార్డన్, డ్రైవింగ్ రూమ్, బెడ్రూమ్ అయింది. ఇది ల్యాండ్స్కేపింగ్. ఈరోజు కదిరి నియోజకవర్గానికి మైనార్టీ సోదరులు ఎక్కువ ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్ ఏ విధంగా ఉండదో, ఎస్సీ రెసిడెన్షియల్, ఎస్సీ హాస్టల్ ఏ విధంగా ఉండదో, అదేవిధంగా కదిరిలో
మైనార్టీలు అత్యధికంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే కదిరికి కూడా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఒకటి మాకు అనుమతి ఇచ్చి ఈరోజు 18 కోట్ల రూపాయలు, 1 కోటి 2 కోట్ల రూపాయలు కాదు, మైనార్టీ సోదరులు గుర్తించాలా. మైనార్టీలందరూ కూడా గతం నుండి కాంగ్రెస్ పార్టీ అంటే మైనార్టీలు అని చెప్పి మోసం చేసి మైనార్టీలు ఈరోజు దారిద్ర్య దిగువన ఉన్నారంటే దానికి కారణం గతంలో పాలించిన పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈరోజు మైనార్టీ సోదరులు బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన మైనార్టీలు కూడా ఇతరులతో పాటు సమానంగా ఎదగాలని చెప్పి ఒక మహాసంకల్పంతో ఈరోజు మైనార్టీలకు అత్యధిక మంచి సముచిత స్థానం కలిగించి ఈరోజు మైనార్టీలు అత్యధికంగా ఉండే నియోజకవర్గాలన్నీ కూడా మైనార్టీ సోదరుల కోసం ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే కదిరిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఎవరు ఊహించలేదు. 18 కోట్ల రూపాయలతో ఈరోజు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే 5 ఎకరాల స్థలం రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి 5 ఎకరాల స్థలం మంచి విలువైన స్థలం రోడ్ సైడ్ తీసుకొని అధికారులు కానీ అనధికారులు కానీ దీని వెంట ఉండి మరీ ముఖ్యంగా మన మల్లికార్జున రెడ్డి గారి కృషి చాలా ఉంది. ఎందుకంటే ఏదైనా కూడా ఆయన ఒక హాస్టల్ కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ కట్టాలంటే మంచి అనుభవజ్ఞుడు, దగ్గరుండి మంచి నాణ్యమైన పని చేసే గుణం, అదేవిధంగా మంచి కాంట్రాక్టర్ కూడా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఫాస్ట్గా. ఈరోజు 18 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభోత్సవం చేస్తే ఈరోజు దాదాపు కొన్ని స్లాబ్ లెవెల్లో కొన్ని ప్లింత్ లెవెల్లో ఉండదు. ఈరోజు 360 మంది రెసిడెన్షియల్ ఉండేదానికి హాస్టల్ వసతిగా గ్రౌండ్ G+1 ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ ఇది కడుతున్నాం. అక్కడ ఏదైతే పిల్లలు ఉండడానికి రెసిడెన్షియల్ ఉండడానికి దాదాపు 360 మంది కాదు 450 మంది ఉండడానికి G+1 అక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నాం. మనం ఇక్కడ నిలబడేది డైనింగ్, ఈ డైనింగ్లో కూడా దాదాపు 540 మంది కెపాసిటీ ఉండి భోంచేసే పరిస్థితి ఉండే విధంగా ఇక్కడ ఒక డైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ దాదాపు 60,000 కెపాసిటీ గల నీళ్ళ సామర్థ్యం నీళ్ళ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నాం. ఏదైతే అక్కడ చూస్తున్న బిల్డింగు ప్రిన్సిపాల్ కూడా ఇక్కడే ఉండడానికి, ఇటువైపు ఉండే బిల్డింగ్స్ అయితే స్టాఫ్ క్వార్టర్స్ దాదాపు 12 మంది స్టాఫ్ ఇక్కడే ఫ్యామిలీతో ఉండడానికి. ఇక్కడ చూస్తే ఇది అంతా ప్లే గ్రౌండ్, పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుతో పాటు ఏదైతే మనము ఉల్లాసపరిచే క్రీడని కూడా ప్రోత్సహించడానికి ఒక మంచి బ్రహ్మాండమైన సెంటర్లో ఈరోజు ప్లే గ్రౌండ్. ఇలాంటి ఒక మంచి వాతావరణంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసి మా నియోజకవర్గానికి 18 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ యొక్క మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మాకు అనుమతి ఇచ్చి ఈ పనులు చేపిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మైనార్టీ సోదరులందరి తరఫున కూడా ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, చాలా ప్రభుత్వాలు వచ్చాయి, కానీ మైనార్టీలకు ఓటు బ్యాంకుగానే వాడుకునే తప్ప మైనార్టీల అభివృద్ధి సంక్షేమం అనేది ఎక్కడ కూడా వారి కోసం చేయని పాపాన ఈరోజు మైనార్టీ చాలా వెనుకబడి ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు గ్రహించి ఈరోజు పిల్లల చదువులతోనే మైనార్టీల యొక్క సోదరుల కుటుంబాల జీవితాలు మారుతాయని చెప్పి ఒక ఆశయంతో ఈరోజు పిల్లల చదువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు మైనార్టీల కోసం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం, అదేవిధంగా మైనార్టీ సోదరులు కూడా ఇతరులతో పాటు విదేశాల్లో పోయి చదువుకోవడానికి, అది MBA కానీ MCA కానీ MBBS కానీ ఏదైనా చదువుకోవడానికి ఈరోజు NTR విద్యోన్నతి పేరుతో విదేశ చదువుల కోసం కూడా ఈరోజు 15 లక్షల రూపాయలు మైనార్టీ సోదరులకు ఇచ్చి ఈరోజు చదువుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారంటే ఎంత పెద్ద మనసు ఉన్న మహానుభావుడో, మైనార్టీల పక్షపాతి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మైనార్టీలు కూడా ఈరోజు మరొక మంచి అవకాశం, మైనార్టీ సోదరులు అత్యధికంగా ఉండాలని చెప్పి మహిళలకు పాలిటెక్నిక్ కళాశాల అది కూడా దాదాపు 14,80,00,000 రూపాయలతో దాదాపు 4.5 ఎకరాలు RDO ఆఫీస్ పక్కనే స్థలం కూడా కేటాయించాం. టెండర్లు కూడా అయిపోయాయి. దాదాపు ఒక వారం రోజుల్లో అది కూడా భూమి పూజ చేసి ప్రారంభోత్సవం చేస్తాం. అదేవిధంగా మైనార్టీ సోదరుల కోసం సద్భావన సెంటర్, ఏదైనా ఒక గ్రూప్ మీటింగ్ కమ్యూనిటీ మీటింగ్లు పెట్టుకోవాలంటే దానికోసం కూడా 1 ఎకరా స్థలాన్ని కేటాయించి 1,03,00,000 రూపాయలతో ఆ మైనార్టీ సద్భావన సెంటర్ అనేది కూడా
ఈ గట్ల దగ్గర ఏదైతే ఎన్టీఆర్ హౌసింగ్ G+1 కడుతున్నాము దాని ముందర రోడ్ సైడ్లో అది ఆ యొక్క కమ్యూనిటీ హాల్ కూడా మనము అది కూడా 4-5 రోజుల్లో ప్రారంభోత్సవం చేస్తున్నాం. కాబట్టి మైనార్టీ సోదరులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా, ఏ ప్రభుత్వం సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఆలోచించిన విధంగా ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక మైనార్టీ నాయకుడు ఆలోచించే విధంగా, ఒక సెక్యులర్ నాయకుడిగా ఈరోజు రాష్ట్రంలో మైనార్టీలకు పెద్దపీట వేసి మైనార్టీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మైనార్టీ సోదరులు కూడా తెలుగుదేశం పార్టీకి మర్చిపోకూడదు. ఎప్పుడైనా కూడా మైనార్టీలో కృతజ్ఞత భావం ఉంటుంది. ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని మర్చిపోరు. అలాగే మైనార్టీల కోసం ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఈరోజు మైనార్టీ సోదరుల కోసం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు చేస్తున్నందుకు మైనార్టీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రాబో రోజుల్లో చంద్రబాబు గారికి మా ఆశీస్సులు, దీవెనలు, దువా చేసి మరొకసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కావడానికి మనమందరూ కూడా ఏకమై మైనార్టీ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మరొకసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి ఆకాంక్షిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు ఎంతో చొరవ తీసుకొని ఇక్కడ సైట్ కూడా లేని పక్షంలో 5 ఎకరాలు చాలా రిస్క్ తీసుకొని కేటాయించి ఈ 18 కోట్ల వర్క్ రావడానికి చాలా కృషి చేశారు. వెంటనే ఈ బిల్డింగ్స్ కూడా మా గారు కూడా డిపార్ట్మెంట్ తరఫున కూడా మా కృషి చేసి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో స్కూల్ బిల్డింగ్ వచ్చేసి G+1తో దాదాపు 360 స్టూడెంట్స్కు అకామిడేషన్ చేయడం జరిగింది. హాస్టల్ బ్లాక్ కూడా దాదాపు 400 మంది స్టూడెంట్స్కు ఇందులో ఉండడానికి అనుకూలంగా వసతి ఏర్పరిచాము. అసలు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు జిల్లాలో ఇదే మొట్టమొదటిగా ప్రారంభించిందని తెలియజేస్తుంది. వైఎస్ఆర్ పార్టీ రౌడీయిజం చెలాయించాలని చూస్తే ప్రజలు ఆ పార్టీని రాష్ట్రం నుండి తరిమి కొడతారని జనసేన కదిరి శాఖ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. గుంటూరులో జనసేన కళాజాత బృందంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి జనసేన మహిళా విభాగం సభ్యురాల్ని గాయపరిచిన సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఇటీవల కాలంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సభలకు జనం విపరీతంగా రావడం చూసి ఓర్వలేని వైసీపీ పార్టీ నాయకులు జనసేన కార్యకర్తలపై దాడికి పూనుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కుట్రలు పన్ని రౌడీయిజం చెలాయిస్తున్నారని కదిరి జనసేన నాయకులు భైరవ్ ప్రసాద్, తమిశెట్టి వెంకటరమణ, చలపతి తీవ్రంగా ఆరోపించారు. ఇలాంటి దౌర్జన్యకర శక్తులను రాష్ట్ర ప్రజలు ఉపేక్షించారని, వారిని రాష్ట్ర వెలుపలకు తరిమి కొడతారని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కూడా తగిన రీతిలో స్పందించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కేశవ, మోహన్, మను, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 10:30 టైంలో గుంటూరులో ప్రచారంలో జనజాత కార్యక్రమంలో పాల్గొన్న మహిళలపై ఏదైతే వైసీపీ గుండాలు దాడి చేసినారో దాన్ని మేము కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారం కానీ ఆయన చేస్తున్న మార్పు కొరకు రాష్ట్రంలో ఇండ్లు ఊరు తిరుగుతూ ఆయన చేస్తున్న ప్రచారము దాన్ని ఓర్వలేక, ఆయనకు వచ్చే జనవాహినిని తట్టుకోలేక ఆయన పార్టీ మీద, జనసేన పార్టీ మీద, జనసేన కార్యకర్తల మీద, అలాగే మహిళా కార్యకర్తల మీద దాడులను చేస్తున్నారు. ఇలాగే ముందు కూడా ఇదే గుంటూరు ఆఫీసు పైన కొంతమంది బీరుబాటలను కూడా విసిరి భయభ్రాంతులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిన్న రాత్రి కూడా మహిళలను చూడకోకుండా దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు సృష్టించి వాళ్ళను కకావికలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ద్రోహము, విద్రోహ చర్య. కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మీ దుశ్చర్యలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. మీకు పార్టీ అధికారంలోకి రాకనే ఇలాంటి రౌడీల్లాగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ప్రజలంతా చూస్తున్నారు. మీ రౌడీ రాజ్యాన్ని ఏమాత్రం సహించే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరని చెప్పి మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ముందు ఇలాగే కొనసాగితే గ్యారెంటీ మీ పార్టీని మూతపడేటట్లు చేయగలరని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో లోక్సభతో పాటు శాసనసభకు సాధారణ ఎన్నికలు
త్వరలో వస్తున్నందున, సమీపంలో ఎన్నికలు జరుగుతున్నందున రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతుంది క్రమక్రమంగా. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన అంశాల మీద దృష్టి పెట్టి పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. దేశ విదేశాల నుంచి కూడా ఆయనకు అఖండమైన మెజార్టీ లభిస్తుంది, మద్దతు లభిస్తుంది. ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తిగా ఈ ఎదుగుదలను చూసి జనసేన వల్ల మా రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుందనే భయంతో, ఆందోళనతో రాష్ట్రంలో కొన్ని పార్టీలు, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులకు పూనుకుంటూ జనసేన పార్టీని భయోత్పాత వాతావరణంలో తీసుకుపోయి ఆ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనకుండా తామొక్కరే ఎన్నికల్లో పాల్గొని ఏదో లబ్ధి ఉండాలనే ఒక దురహంకారంతో, దుర్బుద్ధితో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత వారం నుంచి 2-3 సంఘటనలు జరిగినాయి. అందులో ప్రధానంగా గుంటూరులో ఓ మహిళ, ఆమె కళాజాత కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే తన కార్యకర్తలతో, తోటి వారితో ఆ ప్రజలంతా వచ్చి అక్కడ పాల్గొని సంతోషంగా ఆ కార్యక్రమాన్ని తిలకిస్తూ గడుపుకుంటుంటే అది చూసి ఓర్వలేక జనసేన పార్టీకి ఇక్కడ కూడా ప్రచారం లభిస్తుంది, మద్దతు లభిస్తుందని ఆ కుట్రతో తట్టుకోలేక వాళ్ళు దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచినారు. మహిళ అనే విశేషణ కూడా లేకుండా ఈ రకమైన దుస్సాంప్రదాయానికి పూనుకుంటూ పోవడం వల్ల భవిష్యత్తులో ఆ రాజకీయ పార్టీకే చెడ్డ పేరు వస్తుందనే జ్ఞానం కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఈ రాజకీయ పార్టీకి ఈ వాతావరణంలో ఈ రాజకీయ పార్టీ ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రచారం కూడా పొందింది. అందరికీ తెలిసిన విషయమే. ఇది దాడులకు పూనుకునే పార్టీ, భయాన్ని సృష్టించే పార్టీ, ఇంకా మితిమీరిన చర్యలకు పాల్పడే పార్టీ అని ప్రచారం కూడా ఉంది. ఈ రాజకీయ పార్టీ ఈ రకమైన కార్యకలాపాలకు, చర్యలకు మానుకోని పక్షంలో భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలే ఈ పార్టీని తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా రాజకీయ క్షేత్రంలో ఉన్న వాళ్ళు కాబట్టి రాజకీయపరమైన ఆలోచన చేసి ప్రజలకు నమ్మకం కలిగించి మేమే చేయగలం ప్రజలకనే ఒక భావన ప్రజల్లో సృష్టించి లబ్ధి పొందితే ఎవరికి సంతోషం, ఎవరికి బాధ లేదు. అది కాకుండా ఈ రకమైన దాడులు చేస్తూ పోతే జనసేన పార్టీ కూడా కొంతవరకు అవకాశం ఇస్తుంది. ప్రజాక్షేత్రంలో ప్రజామద్దతుతో పార్టీ కూడా తగిన బుద్ధి చెప్పే పరిస్థితులు కల్పించకుండా ఆ పార్టీ గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి వాటికి తావివ్వకుండా చేస్తే శ్రేయస్కరమని, యావత్ ప్రజానికానికి, రాష్ట్రానికి శ్రేయస్కరమని ఇప్పుడే ఆ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందనే ప్రచారం విపరీతంగా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా కనుక్కొని, తెలుసుకొని మానుకుంటే మంచిదని జనసేన పార్టీ తరఫున మేము ఆ పార్టీకి, ఆ నాయకులకు హృదయపూర్వకంగా విన్నపాలు చేస్తున్నాం. రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో మన జనసేన నాయకులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోను చూసి వాటికి సంబంధితమై మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన జనసేన పార్టీకి ఘనంగా అధిక శాతంగా విశ్వసించి అందులో పార్టీలో మనసులు బట్టి చేరుతున్నారు. అంతేకాకుండా పార్టీ బలోపేతమైంది ఈ మధ్యలో ఆంధ్ర రాష్ట్రంలో. అది ఓర్వలేక మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వారి నాయకులు కానీ నిన్నటి దినము రాత్రి 10 గంటల ప్రచార సమయంలో మహిళల పైన దాడి చేయడం అనేది చాలా హేయమైనటువంటి దుశ్చర్యాన్ని భావిస్తున్నాము. అంతేకాకుండా ఇంతకుముందు కూడా ఇది ఇటువంటి చర్యనే పాల్పడినారు. ఇటువంటివి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఏమి అని. అటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహించబోరు అని తెలుస్తున్నాం. అంతేకాకుండా మన రెండు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన రాష్ట్ర నాయకులు, మన కార్యకర్తలు సమయాన్ని పాటించినారు. ఇదే విధంగా తదుపరి రిపీట్ అయితే దాన్ని సహించలేదు. ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఏదైనా వాళ్ళకు ఉంటే ప్రత్యక్ష ఎన్నికల్లో వాళ్ళ బలోపేతాలు తెలుసుకోవాల్సిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కోరడమైనది. పేదలు సొంతింటిని నిర్మించుకుని సుఖ సంతోషాలతో జీవించాలని శాసనసభ్యుడు చాంద్ భాషా పిలుపునిచ్చారు. ఆదివారం కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నిజాంవలి కాలనీలో పేదలకు ఆయన ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఇదే సందర్భంలో పాఠశాల ప్రహారీ గోడకు నిర్మాణానికి కూడా ఆయన భూమి పూజ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, పేదలు కూడు, గూడు, గుడ్డకు ఇబ్బంది లేకుండా వాటిని కల్పించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చాంద్ భాష అన్నారు. పట్టణ పేదలు అరకొర సంపాదనతో అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అందుకే వారి ఇబ్బందులు తీర్చడానికి, సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఇలాంటి పట్టాలు అందించిందని ఆయన వివరించారు. పేదలు దీనిని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముస్తఫా, పుల్లయ్య, శంకర, శివశంకర, బాబా, షామీర్ తదితరులు పాల్గొన్నారు. फोन उठाता नहीं, फोन करे तो बेटा सब मुस्तफा हाथ उठा मुस्तफा काम मत जा सूरज दिखावा हां अल्फा पे हां बसले 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 ए बच्चे नीचे जाओ అర్బన్ హౌసింగ్ పేరిట ప్రభుత్వం పేదల్ని దోపిడీ చేస్తోందని కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సిద్ధారెడ్డి ఆరోపించారు. కదిరి పట్టణంలోని 33వ వార్డుకు చెందిన దాదాపు 70 మంది యువకులు ఈ రోజు వైసీపీలో చేరగా వారిని సిద్ధారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి ఘనంగా స్వాగతించారు. కదిరి మున్సిపాలిటీ 5 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితుల కన్నా దిగజారిపోయి కనిపిస్తోందని డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పిస్తే ప్రజల నమ్మకాలను ఆ పార్టీ వమ్ము చేసి గంగలో కలిపేసిందని విమర్శించారు. అధికారం చేపట్టి 5 సంవత్సరాలైనా ఇంతవరకు ఒక్క ఇంటి పట్టా ఆయన పేదలకు ఇవ్వలేదని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నామమాత్రంగా కొన్ని పట్టాలు పట్టుకుని కొందరు నాయకులు తిరుగుతున్నారని ఆయన అన్నారు. మున్సిపాలిటీలో అర్బన్ హౌసింగ్ పేరిట నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల్లో భారీగా దోపిడీకి పాల్పడుతున్నారని సిద్ధారెడ్డి ఆరోపించారు. దాదాపు 2.5 లక్షల విలువ చేసే భవనానికి 2 లక్షల రూపాయల వరకు ధర చెబుతూ భారీ మోసానికి ప్రభుత్వమే దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. వీటన్నింటిని చూసి విసిగిన యువత జగన్ ప్రకటించిన నవరత్నాల కార్యక్రమం పట్ల ఆకర్షితులవుతూ పార్టీలో చేరారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మహాఉద్దీన్, నౌషద్, బాషా, అలీ, రఫీ తదితరులు పాల్గొన్నారు. రోజు జననేత జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల కార్యక్రమంతో ఆకర్షితులై కదిరి పట్టణానికి చెందినటువంటి 33వ వార్డుకు చెందిన యువకులందరూ మహమ్మద్, అలీ, తర్వాత షాను, వీళ్ళ చాంద్ బాషా వీళ్ళ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 70 మంది ఈరోజు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు వారు పార్టీలోకి వచ్చినందుకు మేము వారికి హార్దిక స్వాగతం తెలియజేసుకుంటున్నాం. రాబో రోజుల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మీ సహాయ సహకారాలు, అదేవిధంగా సిద్ధారెడ్డి గారిని కదిరి ఎమ్మెల్యేగా చేసుకోవడం కోసం మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల వల్ల పనిచేసి రాబో రోజుల్లో ఇక ఎలక్షన్లు 2 నెలల్లో మాత్రమే రాబోతున్నాయి కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తుకు ఓటు వేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు మీరు ప్రభావితం చేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయించి గెలిపించడానికి కృషి చేయాలని, కష్టపడి పని చేయాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ కదిరి పట్టణం 33వ వార్డుకు చెందినటువంటి మొహమ్మద్ షాను అలీతో పాటుగా 70 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేరుతున్న సందర్భంగా వారందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ రోజు నుంచి కూడా వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా జననేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. కదిరి పట్టణం 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఈరోజు మున్సిపాలిటీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల పరిపాలన పూర్తయిపోయి మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈరోజు 5 సంవత్సరాల కిందట ఏ విధంగా కదిరి పట్టణం ఉండిందో చూస్తే అంతకంటే దారుణంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గురించి స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చిపోతే ఈరోజు వరకు కనీసం దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి అదేవిధంగా రింగ్ రోడ్ ఈరోజు కదిరి పట్టణంలో రాత్రి 9 గంటల తర్వాత ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో చూస్తూ ఉన్నాం మనం. 5 సంవత్సరాలుగా దాని గురించి ఈరోజు పట్టించుకున్న పరిస్థితి కనపడడంలే మనకు. అదేవిధంగా పేదలకు ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కరికి కూడా ఇంటి పట్టాలు ఇవ్వన్న ఆలోచన కూడా ఈ నాయకులు కలగలేదు. ఈరోజు రేపు మాపో ఎన్నికలు రాబోతుంటే ఇప్పటికిప్పుడు పట్టా ఫారాలు ఎత్తుకొని కొంతమంది తిరుగుతూ ఉన్నారు. మరి అదేవిధంగా హౌసింగ్ గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపుగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో కదిరి పట్టణానికి సంబంధించి కనీసం 100 మందికి కూడా ఈరోజు ఇల్లు కట్టించిన పరిస్థితి లేదు. మరి ఈరోజు కొత్తగా అర్బన్ హౌసింగ్ పేరుతో ఈరోజు అపార్ట్మెంట్లు కట్టి ఏ విధంగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. 2-2.5 లక్షల విలువ చేసే ఇంటిని ఈరోజు 5.5-6 లక్షల రూపాయలకి పేదలకు అంటగట్టి 30 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర 3,000-4,000 రూపాయలు ఈఎంఐలు వసూలు చేసే కార్యక్రమం, వాళ్ళ జేబులు నింపే కార్యక్రమం కోసం ఈరోజు హిందూపురం రోడ్లో అపార్ట్మెంట్లు నిర్మించడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా పూర్తిగా అవినీతికి పాల్పడమే తప్ప ఆఖరికి తాగునీరు కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన తాగునీటి పథకాన్ని కూడా నిర్వహించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ మున్సిపాలిటీ పాలన జరుగుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగనన్న నాయకత్వంలో పనిచేయాలా, రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదిరిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. కూతవేటు దూరంలో మనకు ముఖ్యమంత్రి ఉంటాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, రింగ్ రోడ్ అయితేనేమి, పేదలకు ప్రతి ఒక్క పేదవాడికి పూర్తిగా వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసి ఇచ్చిన ఇల్లు అయితేనేమి, ఇవన్నీ కూడా 3 నెలల నుంచి 6 నెలల్లో మనం అధికారంలో వచ్చిన లోపే మొదలు పెడతామని చెప్పి కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా, ఫ్యాను గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాం. జై జగన్. ప్రజాభీష్టం మేరకు పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని కదిరి కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ రోజు కదిరి మున్సిపాలిటీలోని 10వ వార్డు పరిధిలో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని కాంగ్రెస్ నాయకులు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే తొలి సంతకం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఫైలు పైన చేస్తారని కదిరి కాంగ్రెస్ నాయకులు రామస్వామి, కొమ్ము భాస్కర్, షానవాజ్ తదితరులు అన్నారు. 10వ వార్డులో కొందరు పార్టీలో చేరడానికి ముందుకు రాగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానిస్తూ దేశానికి సుస్థిర పాలన అందించగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, శాంతి భద్రతలు కాపాడడంలోనూ సంక్షేమ పథకాలు అందించడంలోనూ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని అన్నారు. నేడు రాష్ట్రంలో సాగుతున్న అవినీతి పాలనను
తుదముట్టించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుతోందని అన్నారు. కనుక అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలు, సుమన్, హరీష్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. సందులో ఉన్నానా కొంచెం ముందుకు రానా మిల్క్ డైరీ నుంచి ఉన్నాడా దొడ్లా మిల్క్ డైరీ ఈరోజు ఆర్ఎస్ రోడ్ నందు మన ఆరిఫ్ ఇంటి దగ్గర కొంతమంది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకి కాంగ్రెస్ మేనిఫెస్టోకి ఆకర్షితులై యువత కాంగ్రెస్ పార్టీనే ఇష్టపడి మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతాము, భవిష్యత్తు యువతకి భవిష్యత్తు ఉద్యోగాలు వచ్చేది కూడా ఓన్లీ కాంగ్రెస్లోనే నమ్మి మేము ఈ పార్టీలో వస్తున్నామని చెప్తే మేము వాళ్ళని సాధారణంగా వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి ఈరోజు కండువ వేయడం జరిగింది. యువతకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నంటూ ఉంటుంది. వాళ్ళకు విద్యా ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు. మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మొదటి సంతకం ప్రత్యేక హోదా, మలి సంతకం రైతు రుణాలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ. దీనిలో భాగంగా ఈ మధ్యకాలంలో మన యువత అంతా కూడా ఆకర్షితులై ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి స్టేట్లోన సెంట్రల్లోన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఈ రాష్ట్రానికి దేశానికి ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పరిపాలించే నైతిక బాధ్యత ఉండేది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమేనని సభాముఖంగా తెలియజేస్తున్నాం. సరే, కదిరి మున్సిపాలిటీలోని 10వ వార్డులో మన ఆరిఫ్ యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ యువక నాయకుడు ఆధ్వర్యంలో చాలామంది యువకులు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పట్ల, రాహుల్ గాంధీ గారి పట్ల ఈరోజు యువకులందరూ కూడా మరి రాహుల్ గాంధీ గారిని చూసి ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఒక కదిరే కాదు, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశ భవిష్యత్తు, యువకుల భవిష్యత్తు ఆధారపడి ఉందనేటువంటి నగ్న సత్యాన్ని యువకులందరూ కూడా గ్రహించడం జరిగినది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువకులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. కానీ 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, ఆయన కనీసం ఒక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అది రాహుల్ గాంధీ గారి వల్ల మాత్రమే అవుతుందనేటువంటి నగ్న సత్యాన్ని ఈరోజు యువకులందరూ కూడా గ్రహించారు. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే కాంగ్రెస్ పార్టీ అమలు చేసేటువంటి పథకాలు అన్నీ ఇన్ని కాదు, చాలా అసలు ఇవి చరిత్ర సృష్టించబోతున్నటువంటి పథకాలు. 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 2 లక్షల రూపాయలు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. పెన్షన్లు 3,000 రూపాయలు. తర్వాత అదే కాకుండా మన మహిళలకు జీవితాంతం ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 4 ఉచిత సిలిండర్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయల పెన్షను, 3,000 రూపాయల పెన్షను అని చెప్తున్నారు. అంతేకాకుండా రైతులకు కేవలం 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు దూరదృష్టితో ఆలోచించి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. 15,000 రూపాయలు ఎక్కడ, 2 లక్షల రూపాయలు ఎక్కడ? అదే కాకుండా డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు డబ్బులు ఇస్తామంటున్నారు, సెల్ ఫోన్లు అంటున్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ కూడా గుర్తుకొస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి డ్వాక్రా మహిళలకు ఉండేటువంటి రుణాలను 2 లక్షల రూపాయల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని రద్దు చేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గ్రహించి కాంగ్రెస్ పార్టీకి సహకరించి ఈ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చేయూత ఇస్తే, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే మంచి భవిష్యత్తు ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కదిరి పట్టణంలో గాంధీనగర్ నందు
యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో యువత అందరూ కూడా మరి ఈ రోజున ప్రియాంక గాంధీ గారు ఉత్సాహంగా రాజకీయాల్లో పాల్గొంటున్నారని తెలిసి యువ ప్రధాని కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు అని చెప్పేసి యువత అంతా నేర్చుకొని ఈ రోజున యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి నిదర్శనం ఈ ఒక్క సంఘటనే. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలారా ఒకటి గుర్తించండి, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ మన మీద మన జరిగిన దాడులు కూడా జరిగి ఉండేవి కాదు. ఈ రోజున చెప్పేసి లబ్ధి పొందడానికి రాజకీయాల్లో పాకిస్తాన్ అంశాన్ని కూడా మరి బీజేపీ పార్టీ వారు ఉపయోగించుకుంటున్నారు. ఇటువంటి వాటివన్నీ కూడా ఖండించిన విషయము. పాకిస్తానే మన భారతదేశాన్ని చూసి భయపడిపోతుంది, యుద్ధానికి రావాలన్నా దేనికైనా కవింపు చర్యలకైనా అంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పేసి 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినందు వల్లే అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా కల్లిబొల్లి మాటలు, మన మోడీ గారి, జగన్ గారి మాటలు, చంద్రబాబు నాయుడు గారి మాటలు, వీళ్ళందరి మాటలు విని యువత పక్కదో పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆకర్షితులై రాబో పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయవంతం వైపు నడిపించాలని చెప్పేసి కూడా యువతను ముఖ్యంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారి సేవలు, రాహుల్ గాంధీ గారి సేవలు ఈ దేశానికి ఎంతో అవసరం అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్ఘాటిస్తున్నాం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతూ కాలయాపన చేశారని, ఈ 5 సంవత్సరాలు కరువు నివారణ కొరకు చేపట్టిన చర్యలు శూన్యమని వైసీపీ కదిరి ఇన్ఛార్జ్ డాక్టర్ సిద్ధారెడ్డి ఆరోపించారు. ఈ రోజు కదిరి మండల ముత్యాల చెరువు పంచాయతీ పరిధిలోని కట్లతాండాలో గిరిజన యువత వైసీపీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కరువులతో రాయలసీమ తల్లడిల్లుతూ ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంతవరకు రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ గాని ఇవ్వలేదని డాక్టర్ సిద్ధారెడ్డి ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా రైతులకు ప్రకటించిన రుణమాఫీ మొత్తాలు కూడా పూర్తిగా అమలు కాలేదని, ఇంకా 4 మరియు 5వ విడత రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాలకు జమ కాలేదని ఆరోపించారు. కాగా కరువుల కారణంగా వలసలు వెళ్లే కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఉపాధి కల్పించడం లేదని ఆరోపించారు. ఇలా అడుగడుగున చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని గుర్తించిన గిరిజన కుటుంబాలు జగన్ ప్రకటించిన నవరత్నాల కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతూ పార్టీలో చేరడం ఆహ్వానించదగిన పరిణామమని ఆయన పేర్కొన్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. కదిరి రూరల్ మండలం ముత్యాల చెరువు గ్రామ పంచాయతీ కట్లతాండాకు సంబంధించినటువంటి యువకులంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరికీ కూడా ఆర్థికంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు జననేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడవాలని, రాబోయే రోజుల్లో 2019 ఎన్నికల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే అందరికీ మేలు చేకూర్చినారో అదేవిధంగా అంతకంటే మంచి మేలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటే మాకు జరుగుతుందన్న నమ్మకంతో ఈరోజు వారంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఆర్థికంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతాంగం అంతా కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా కూడా అనంతపురం జిల్లా ముఖ్యంగా కరువు కాటకాలతో విలవిలలాడుతూ ఉంది. 5 సంవత్సరాలు కూడా వర్షం అంటే కూడా మనకు ఎట్లుంటుందో చూడని పరిస్థితి. ఈరోజు 5 సంవత్సరాలు పూర్తిగా కరువు మండలాలుగా కూడా జిల్లాలు నియోజకవర్గంలో అన్ని మండలాలు కూడా గుర్తించిన పరిస్థితి. మరి రైతాంగాన్ని పూర్తిగా ఏమాత్రం ఆదుకోకుండా అరకొర రుణమాఫీ చేసి 4వ విడత 5వ విడత రుణమాఫీ కూడా ఇంతవరకు ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా
5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వకుండా పండించుకున్న అరకొర పంట కనీసం గిట్టుబాటు ధరలు లేక ఈరోజు ఊళ్ళు ఖాళీ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా తాండాల పరిస్థితి అయితే అటు వ్యవసాయం గిట్టుబాటు కాక వ్యవసాయ కూలీ కూడా దొరక్క ఈరోజు కేరళ బెంగళూరు ప్రాంతాల్లో మొత్తం ఊళ్ళు ఖాళీ చేసిన పరిస్థితి 5 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో వాళ్ళంతా కూడా ఈరోజు పార్టీలో చేరినందుకు వాళ్ళకి ఆర్థికంగా స్వాగతం పలుకుతూ వాళ్ళకు కూడా పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. కేవలం ఏదో కండువా మెళ్ళలో వేసి వాళ్ళని వాడుకునే పరిస్థితి కాకుండా మా కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని చూసుకుంటాం. వాళ్ళ కష్ట నష్టాల్లో వాళ్ళకి ఎల్లవేళ అండగా నిలబడతామని చెప్పి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. కదిరిలో బలిజల కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలన్న 20 సంవత్సరాల కల నేటికి నెరవేరబడుతోందని కదిరి బలిజ సేవా సంఘం మరియు బలిజల యువజన సంఘం సంయుక్తంగా శాసనసభ్యుని ప్రస్తుతించాయి. కదిరిలో కాపు భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన కదిరి శాసనసభ్యుడు అత్తార్ చాంద్ భాషాను కదిరి బలిజ యువజన సంఘం ఈ రోజు ఘనంగా సన్మానించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తాము ఆ పార్టీ వెంట నడిచి పార్టీ ఉన్నతికి ఎంతో శ్రమించామని గెలిచిన ప్రతి శాసనసభ్యుడు హామీలకే పరిమితమవుతూ తమ ఓట్లను దండుకున్నారని, కానీ చాంద్ భాష మాత్రం ఆగకుండానే కళ్యాణ మండపానికి 2 ఎకరాల స్థలం చూపించి నిర్మాణానికి ముఖ్యమంత్రి ద్వారా 50 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేయించారని, ఇంకా రానున్న రోజుల్లో మరో 50 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారని బలిజ యువజన సంఘం నాయకులు గరడాల రమణ, కూనెల పుల్లయ్య, శంకర, సుధాకర్ తదితరులు కొనియాడారు. శాసనసభ్యుడు చాంద్ భాషాను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చాంద్ భాష మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి మీ ప్రయత్నాలను గమనిస్తూనే ఉన్నానని, ఇప్పుడు సమయం వచ్చింది గనక వెంటనే చేసేశానని ఆయన వివరించారు. ఇక మున్ముందు కూడా బలిజలకు ఏ అవసరం వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చిరకాల వాంఛైనటువంటి కదిరి టౌన్లో కళ్యాణ మండపం కోసం అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నప్పటికీ దానికి కల నెరవేరే ఇది కాకున్నందువల్ల మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ అయినటువంటి చాంద్ భాష అన్న గారు దానికోసం ప్రత్యేక శ్రద్ధ వహించి మాకు 2 ఎకరాల భూమిని మరియు ₹1 కోటి డబ్బును శాంక్షన్ చేసి అతని చేతుల మీదులుగా మాకు నిన్న కార్యక్రమం చేసి విజయవంతం చేసినందుకు కదిరి తాలూకా బలిజ యువజన సంఘం తరఫున మేము అన్నవారికి సన్మానం చేసి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు గత 60 సంవత్సరాలుగా మేము రిజర్వేషన్ కోసము అనేక విధాలుగా పోరాటాలు చేసినప్పటికీ మాకు ఏ విధమైనటువంటి ఏ ప్రభుత్వం కూడా సహాయం చేయలేదు. దానిలో భాగంగా బలిజలకు మేము అండగా ఉంటామని ఆయన మాకు ఈరోజు 5% రిజర్వేషన్ కల్పించి మా కులస్తులందరికీ న్యాయం చేసినాడు. అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి కాపు యువత కోసము చదువు కోసము వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కూడా అందించడం జరిగింది. దాని విదేశాలకు వెళ్ళి చదువుకుంటే విదేశీ విద్య కోసం కానీ అనేక విధాలుగా 15 లక్షలు ఒక్కొక్కరికి 15 లక్షలు ఎక్కడ చదువుకున్నా పూర్తిగా వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకి నేను భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మేము పూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అదేవిధంగా బలిజలకు అనేక రకాలుగా సహాయం చేసినటువంటి పెద్దపీట వేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఎవరి ఏ విధమైన కూడా ప్రభుత్వానికి బలిజ తరపున రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా దాంట్లో భాగస్వామ్యమై తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు కూడా పోరాటం చేస్తామని, అదేవిధంగా అండగా ఉంటామని ప్రతి ఒక్క బలిజ కులస్తులు కూడా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అండగా ఉండి గెలిపించాలని, అదేవిధంగా మన అన్నటువంటి చాంద్ భాష అన్న గారిని అఖండ మెజారిటీతో గెలిపించి విజయానికి ఏ విధంగా టికెట్ ఇచ్చినా కూడా ఆయనకు దగ్గరుండి పోరాటం ఆయన కోసం మేమే ప్రచారం దగ్గరుండి మా బాధ్యతగా ప్రచారం చేసి ఆయన గెలిపించి మా భుజాలను గెలిపించుకొని వస్తామని కూడా ఈ సందర్భంగా మేము గత దశాబ్దం నుంచి మేము పోరాడుతున్నటువంటి కాపు భవన్ని ఈరోజు కదిరి పట్టణంలో మా ప్రియతమ నేత గౌరవనీయులైనటువంటి శ్రీ అత్తార్ చాంద్ భాష గారు నిన్న అతని చేతుల మీద ద్వారా శంకుస్థాపన చేసినందుకు మేము ఎంతో మా దర్శనం రుణపడి ఉంటాము. కాకపోతే ఏమంటే గతంలో ఎవరూ చేయనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రియతమ నేత చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. కాకపోతే రాబో కాలానికి కూడా ఆయన వెంటే మేమంతా బలిజులంతా ఉండి ఆయన కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మేము అతనికి టికెట్ ఇచ్చిన దానివల్ల మా నియోజకవర్గంలో బలిజ కులస్తులందరూ
అతని తరఫున పోరాడి అతను గెలిపించుకొని మరొక్కసారి ఎమ్మెల్యేగా చేసుకోవాలని అందరికీ రోజు ఏదైతే వాళ్ళు ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో ఏళ్లుగా కదిరి పట్టణంలో కాపు కులస్తులకు ప్రత్యేకమైన పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ మీటింగ్ చేసుకోవడానికి ఒక భవనం ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ఎంతో శ్రద్ధ పెట్టి దాదాపు 4-5 సంవత్సరాలుగా డబ్బు కూడా వారే సంఘం తరఫున కలెక్ట్ చేసి స్థలం కొని భవనాన్ని కట్టాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు వారు చేసిన ప్రయత్నాలు ఎక్కడా కూడా ముందరికి కొనసాగలేదు. నేను ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా నాకు ఎల్లప్పుడూ అండగా ఉండే బలిజ సోదరుల కోసం నేను కూడా ఏదో ఒకటి చేయాలి వారి కోసం అని చెప్పి తపన ఆరాటంతో ముఖ్యమంత్రి గారికి పోయి నాకు కుటుంబ సభ్యులుగా ఉండే బలిజ సోదరులకు కూడా ఇక్కడ కాపు కార్పొరేషన్ ద్వారా కాపు భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తే ముఖ్యమంత్రి గారు నాకు కదిరి నియోజకవర్గంతో పాటు కనకలు కానీ తలుపుల్లో కానీ బలిజలు ఎక్కువ ఉండారు అక్కడ ఏర్పాటు చేయాలని చెప్తే వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం ఆలస్యం చేయకోకుండా కదిరి పట్టణంలో ఒక కాపు భవన్, తలుపుల మండలంలో కాపు భవన్, తనకల మండలంలో కాపు భవన్ను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నేను కూడా ఎల్లవేళ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈరోజు కాపు బలిజ కులస్తులకు కాపు కార్పొరేషన్ ద్వారా ఈరోజు 50 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేసి నేను 1 కోటి రూపాయలు అడిగాను కదిరి పట్టణానికి. అదేవిధంగా తనకలకు 50 లక్షలు, తలుపులకు 50 లక్షలు ఇస్తే ముఖ్యమంత్రి గారు నేను కదిరికి ఇప్పుడే వెంటనే 50,000 ఇస్తున్నాను, తనకలకు 50 లక్షలు ఇస్తున్నాను కదిరి పట్టణానికి, అదేవిధంగా తనకలకు 25 లక్షలు, తలుపులకు 25 లక్షలు ఇస్తానని చెప్పి జీవో కూడా శాంక్షన్ చేశారు. ఆ వెంటనే నేను ముఖ్యమంత్రి గారితో కలిసి ఇక్కడ మనకు స్థలం లేదు, రెవెన్యూ ద్వారా మనకు స్థలం ఏర్పాటు చేయండి అంటే రెవెన్యూ గారు కలెక్టర్ కూడా చెప్పిన తర్వాత కలెక్టర్, ఆర్డీఓ గారి, ఎంఆర్ఓ గారి సహకారంతో 2 ఎకరాల స్థలాన్ని ఈరోజు కాపు కులస్తుల కోసం కాపు భవన్ కోసం ఈరోజు రెవెన్యూ ద్వారా మేము 2 ఎకరాలు విలువైన స్థలాన్ని ఇచ్చి ఈరోజు 50 లక్షల రూపాయలతో మొదటిగా పనులు ప్రారంభోత్సవం చేసి ఆ 50 లక్షలు సరిపోదు, ఇంకా 50 లక్షలు అడిగితే ముఖ్యమంత్రి గారు అది కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ కాపు భవనం అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా కదిరి బలిజ కులస్తుల చిరకాల వాంఛ అయిన కాపు భవన్ని నేను నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం, నా చేతుల మీదుగా వారికి ఆ భవనాన్ని నేను స్థలం కేటాయించడం, డబ్బులు కాపు కార్పొరేషన్ ద్వారా 50 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చి పనులు ప్రారంభోత్సవం చేయడం అంటే నిజంగా నేను గర్వపడుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఏమైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నాకు వచ్చి ఈ సన్మానం చేసిన బలిజ కులస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు తప్పనిసరి అయిందని సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా నిలిచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయని సిపిఐ, సిపిఎం నాయకులు పేర్కొన్నారు. కదిరిలో ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు జీవిమాని సర్కిల్ వద్ద ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కదిరి సిపిఐ మరియు సిపిఎం నాయకులు ప్రకటించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు వేమయ్య యాదవ్, సిపిఎం నాయకులు రామకృష్ణ, నరసింహులు, సుబ్బిరెడ్డి తదితరులు వివరించారు. ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర నాయకులు కృష్ణయ్య, జనసేన రాష్ట్ర నాయకులు వరుణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తృతీయ రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు ఆవశ్యకత, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వివరిస్తామని, ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. తెలుగుదేశం, వైఎస్ఆర్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు మేము అని చెప్పి చెప్పుకుంటున్నాం. అట్లా కాకుండా ఈరోజు మేము కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించే దానికోసం ప్రజలకు ఈ 3 పార్టీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేసి మా రాజకీయ ప్రత్యామ్నాయం ఏందో చెప్పడానికి ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాం. రేపు 27వ తారీఖు మా రాష్ట్ర నాయకులు రామకృష్ణ గారు, వి కృష్ణయ్య గారు ఈ సమావేశానికి కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా మేము పక్షాలు జనసేన పార్టీగా కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ సంక్షేమ పథకాలు ఏమైనా కానీ ఇంప్లిమెంటేషన్లో పూర్తిగా విఫలమైన అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దీన్ని అధిగమించడం కోసం సిపిఐ, సిపిఎం, జనసేన కలిసి మేము అధికారంలోకి వస్తే
ప్రజా సంక్షేమ పథకాలను కూడా ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి చెప్పడం కోసమే ఈ నెల 27వ తేదీన కదిరిలో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తాం. దీనికి రాష్ట్ర నాయకులందరూ కూడా వస్తున్నారు. ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, జనసేనల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ 3 పార్టీల ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను తీసుకురావడానికి బలంగా దాదాపు 1 సంవత్సర కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు, ఇటీవల జరిగినటువంటి కార్యక్రమాలు కూడా ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఈ నెల 27వ తేదీన ఉదయం 10:30 గంటలకు కదిరిలో రాయచోటి సర్కిల్, జీవమాన్ సర్కిల్ నందు పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి మరి పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ కె రామకృష్ణ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణయ్య గారు, అదేవిధంగా జనసేన రాష్ట్ర నాయకులు వరుణ్ గారు, అదేవిధంగా స్థానిక ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ గారు, మరియు అదేవిధంగా జనసేన జిల్లా నాయకులు, సిపిఎం జిల్లా నాయకులు, సిపిఐ జిల్లా నాయకులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. జనసేన, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 3వ ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజలు బలపరచాలా. 27వ తేదీ తలపెట్టినటువంటి బహిరంగ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. $18 కోట్లతో నిర్మిస్తున్న మైనారిటీల రెసిడెన్షియల్ స్కూల్ పనులను పర్యవేక్షించిన శాసనసభ్యుడు చాంద్ భాషా. వైసీపీ రౌడీయుజన్ చెలాయిస్తే రాష్ట్రం నుండి ప్రజలు తరిమి కొడతారు. జనసేన నాయకుల హెచ్చరిక. చంద్రబాబు విధానాలతో విసిగి వైసీపీలో చేరుతున్న యువత. 33వ వార్డు యువత వైసీపీలో చేరిక ఘనంగా స్వాగతించిన సిద్ధారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాల కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.